వచ్చినటువంటి సుప్రీంకోర్టు యొక్క తీర్పు. దాని తదనంతరం అనేక చర్చలు, ఉపచర్చలు, వాదాలు చాలా జరుగుతున్నాయి. సరే, ఎవరు చెప్పాల్సింది వాళ్ళు చెప్తున్నారు. ఉద్యమ సంస్థగా మేము చెప్పాల్సింది మేము చెప్తున్నాం. నేను అనేక పర్యాయాలు, అనేక సందర్భాలలో బహిరంగ సభా వేదికల నుంచి, పత్రికా ప్రతినిధుల సమావేశాల వేదికల నుంచి, టీవీ స్టూడియోలకు వెళ్లి లైవ్ టెలికాస్ట్ల వేదికల నుంచి అనేక సందర్భాలలో, అనేక పర్యాయాలు బహుముఖంగా, చాలా వివరణాత్మకంగా నేను వివరించి చెప్పాను. సరే, కొందరు ఈ మధ్య కొత్తగా స్ట్రేట్ గా నా ఆరోపణ ఏంటంటే, ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి, రెండవది టీఆర్ఎస్ ఉద్యమ సంస్థ మొత్తంగా కానీ, లేదా ఉద్యమ నాయకునిగా, వ్యక్తిగా కేసీఆర్ను కానీ చేస్తున్నటువంటి విమర్శలు మానుకోండి అని మేము చాలా వినయపూర్వకంగా చెప్పాం. ఒకటి. రెండవది ఏం చెప్పినామంటే, మేము ఏ అంశమైతే లేవనెత్తినామో దానికి సమాధానం చెప్పండి, వివరణ చెప్పండి అని చెప్పినాము. నేను మళ్ళా ఒకసారి చాలా స్ట్రెయిట్ గా, చాలా సీరియస్ గా, ఏమాత్రం సంశయాత్మకంగా లేకుండా మళ్ళా చెప్తున్నా, ఏ ఒక్క సన్నాసి కూడా సమాధానం చెప్పలేదు. మాకు సమాధానం రాదు. మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన సన్నాసి ఇది వరకు ఎవరు లేడు, ఎవడు అంటున్నాడు కూడా ఏకవచనంతో. తెలంగాణలో అంటాం. నంబర్ 1. ఇక రెండవది, నన్ను ఈ మధ్య టీవీ, అదే రకరకాల టీవీలలో వచ్చేటువంటి వార్తా విశ్లేషణ అనేటువంటి సన్నివేశాలు వెతుకు, దానికి చాలా మంది మిత్రులు పాపం వాళ్ళపై వాళ్ళు వచ్చి కానీ, లేదా నేను రిక్వెస్ట్ చేసి కానీ అడుగుతా ఉన్నాను. సరే, టీవీ ఛానల్ యొక్క పెద్దలు నాకు కూడా అవకాశం ఇచ్చారు, వారికి అవకాశం ఇచ్చారు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇటీవల కొత్త పనులను నా మీద ఎత్తుకున్నాను. మీ భాష బాగలేదండి, మీరు మంచి భాష వాడతలేరు. ఇప్పుడు మాకు వచ్చిన భాష, మా స్థానిక భాష మేము డెఫినెట్ గా వాడుతూనే ఉంటాం, ఖచ్చితంగా వాడతాం. ఎందుకంటే ఆ భాష, దాని అర్థం సరిగ్గా తెలియకపోతే, అది తెలియడం కర్మ, నేనేం చేయాలి? ఆ భాష యొక్క అర్థం నీకు తెలియకపోతే నీ కర్మ, నేనేం చేస్తాను? అది నా సొంత భాష, నా పుట్టుక భాష, నా ఊర్లా, నా గల్లీలా, నా ఇంట్లో ప్రతిరోజు వాడుక భాష మాది. తెలంగాణ భాష మరి మేము వాడతాం. బద్మాషులు ఉంటాం, 100% అంటాం. ఇక నా పక్కకు మా ముస్లిం సోదరుడు బద్ అంటే చెడ్డ పని, మాష్ అంటే తినేవాడు. బద్మాష్ అంటే దుర్మార్గం పనిచేసి మంది సొమ్ము తినేవాడు అని అర్థం. దాన్ని బద్మాష్ అంటాం మేము. సయ్యేనా? మరి చెడ్డ పని చేసి తినటోళ్ళు అంటే తప్ప. నీకు అర్థం కాకపోతే నేనేం చేయాలి? మా తెలంగాణ భాషలో మేము బద్మాషే అంటాం, బద్మాషి గాళ్ళు అంటారు. అది నిత్యకృత్యం. మరి లైవ్ టీవీ చూపించాలి, నేను కోరుతున్నా, ప్రజలు వినాలి. బేకారగాళ్ళు ఉంటాం. బేకారగాళ్ళంటే కూడా ఏం పని చేయనోడు, నా కామనా దంట పనికి రానోడు బేకారగాడు, పనికి మాలని పని చేసేవాడు బేకారగాడు. మేము అంటాం, మేమేమి ఇది బేకారం అంటే నేనేం చేయాలి? మా భాష కట్టు ఉంటుంది. అట్నే లఫంగా అంటాం. हर रोज इस्तेमाल करिए। क्या है कि छोटा सा अच्छा काम बोलो तो लफंगा काम कर रहे हैं। ये लफ्ज जो हमारे घरों में हर दिन इस्तेमाल होता, कोई नई बात नहीं। अगर ऐसा लफंगा काम नहीं करना चाहिए नहीं, रोज आता हूं, ఎందుకు అంటాము? क्या है महंगे पे लफंगा बोलते गलत, తప్పు పని చేస్తాం లఫంగా అంటాం.
కొడుకు ఇబ్బంది పడిన వాళ్ళు అంటారండి ప్రతివేది అంటాం లుచ్చా అంటాం లుచ్చా పడదు క్యా ఉల్టా పుల్టా తప్పుడు పని చేసిన లుచ్చా అంటాం ఇది మా భాష మేమేం చేయాలా ఇది నీ చెడ్డ భాష అంటే ఇంకో మాట చెప్తారు ఆంధ్రాలో కూడా రోజు మాట్లాడతారు సహజంగా వాళ్ళ తప్పు మరి వాళ్ళ భాష ఇది మాదైతే తప్పు కాదని మేమంటాము ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మా సోదరులు వాళ్ళు మాట్లాడతారు పాపం వాళ్ళు కూడా భాష మాట్లాడతారు రోజు సహజంగా రోజు ఎవ్రీడే బుల్లబ్బాయి అంటారు సినిమా పాటనే ఉంది కదా బుల్లి కారున్న షోకిలా అబ్బాయి నీ పోజుల్లో బాగా బడే బడాయి ఉన్నది కదా మరి ఇప్పుడు ఏమన్నది ఈ క్యాజ్ విజయనగర్ కాలనీ के बाद जो है क्या मजादी रहते మల్లేపల్లి శివస్థానం పోదానికి మనందరం కలిసి ఓ ఆటో రిక్షా పడి ఓ బుల్లి బయట రావన్నాం పొత్తు పడి చంపుతాడు ఊకుంటాడా గుర్తి వదిలిపెడితే సంతోషం మరి అట్లీస్ట్ మనం హాస్పిటల్కి పోను బుల్లిబాయి రావను రిక్షాను ఆటో ఆయన పిలిస్తే బుల్లిబాయి మనం పాండా మీద పిలిస్తే పాప ముందు దవడ మీద కూడా క్యాబోలారే అదే చూబా మరి బుల్లెమ్మ బుల్లెబ్బాయి బుల్లిబాబు ప్రతిరోజు ఆంధ్రలో వాడతారు బుల్లి ముంత శివరామకృష్ణ రైతుల పేరు బుల్లి అంటే మన రోగం దవడ మీద చంపుతారు బొల్లి అంటే పోయినాను ఇట్లా సహజాతంగానే చాలా ఉంటాయి. తర్వాత మేము ప్రాణం లేని వస్తువు తీసుకోకపోయేదాన్ని తీసుకుపోవడం, ప్రాణం ఉన్నదాన్ని తోలుకపోవడం. నువ్వు ఊరుంది అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన చచ్చిపోయింది, తెలంగాణ ఊరైతే ఒక ఆయన చచ్చిపోక వ్యక్తి చనిపోయింది, శవం పోతుంటే శవయాత్ర జరుగుతుంటుంది. ఒక ఆయన అప్పుడే వస్తారు పాపం ముందు, ఏమైందా అదే పలానా ఆయన చచ్చిపోయిందా ఈయన తీసుకుపోతుంటాం మా దగ్గర. ఇంకొక ఆయన ఉంటాడు, పొద్దున్న లేస్తాడు, అరే బర్రె దొడ్డలోకి నా అంటాడు. బర్రె అంటే గేదె. ఇంకొక ఆయన బతుకమ్మ పండుగ వస్తుంది, అరే పెద్దక్క దొరకచ్చినావు. మనుషులను, ప్రాణం ఉన్న వాళ్ళను తోలుకత్తులు ఉంటాం మేము. పీనుగులను, సుట్కేసులను, వస్తువులను తీసుకుపోవడం. అదే ఆంధ్రలో ఎరా చెల్లెలు తీసుకొచ్చావా రోజు వాడతారు. కేసీఆర్ తనపై వచ్చిన విమర్శలకు సమాధానంగా